దశాబ్దాలుగా జరుగుతోంది కదా. వైకుంఠ ఏకాదశికి భక్తులు రావడం వాళ్ళ కొత్త. వ్యవస్థ గురించి ఎవరికి తెలియదా? ఎవరికి వాళ్ళకి పాఠాలు చెప్పి నేర్పించాలా? ఇప్పుడు వీళ్ళు అర్హులు వీళ్ళు అనర్హులు అని చెప్పి అనడానికి ఏ రకమైన కొలమానం చూపిస్తాం? ఉన్నాయా పారామీటర్స్ ఎక్కడన్నా? దాని గురించి జర్నలిస్టులు ఎవరన్నా మాట్లాడారా? ఇన్ని జరిగాయి. సర్వదర్శనంలో గతంలో చాలామంది తొక్కిసలాటలో చాలా జరిగింది సర్వదర్శనానికి. మరి అప్పుడెప్పుడు పాఠాలు నేర్చుకోలేదే? పక్క రాష్ట్రాల్లో జరిగిన 100 మంది చనిపోతే మన పాఠాలు నేర్చుకోలేదే? రీసెంట్గా జరిగిపోయిన ఒక ఉన్మాదపు దాంట్లో పాఠాలు నేర్చుకోలేదే? వీటన్నిటినీ చూసి ముందుగా నేర్చుకోవాల్సింది ఎవరు? నేనేమంటున్నా అంటే నీ ప్రాణం నీకు లెక్క ఉంది అని అంటే నువ్వు జాగ్రత్తగా ఉండు. మాసివ్గా నువ్వు వస్తున్నప్పుడు రూపవాణి గారు అంటే హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఎమోషనల్. హ్యూమన్ కాదుమా, దానికి పైపోతూ హ్యూమన్ బీయింగ్స్ మనము విడివిడిగా చూస్తే విడివిడిగా తప్పుగా కనిపిస్తుంది. ఒక స్ట్రెచ్లో తీసుకుని వెళ్ళినప్పుడు పర్యవేక్షణ లోపం, పాలక మండలి లోపం, తర్వాత స్వీయ లోపం, ఇవన్నీ కలిస్తే కొంచెం సేపు పక్కన పెట్టేయండి. ఎందుకు పక్కన పెట్టాలి? కాదు ఎందుకు పక్కన పెట్టాలి? కాదమ్మా, ఇప్పుడు మొదటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు అయ్యో తెలియక వెళ్ళారు అనుకోవాలి. అవునా? అప్పుడు సామాజిక బాధ్యత ఏది? అప్పుడు ఈ చర్చకు అర్థం లేదు. మనం నేర్పించాల్సింది సామాజిక బాధ్యత. నువ్వు ఎంతసేపు యంత్రాంగానని లేకపోతే పొలిటీషియన్స్ అని లేకపోతే ఇంకొకళ్ళని అంటే నువ్వు ఒక ఎస్కేపిస్ట్, పలాయనవాది. దీనివల్ల చర్చ వల్ల మీకు ఒక ఆలోచన రావాలి, విచక్షణ రేగాలి. రూపవాణి గారు అంటే మీరు అన్న పాయింట్ స్వీయ నియంత్రణే ఉండాలంటే అసలు మనం ఏ పని చేయలేం. స్వీయ నియంత్రణ దగ్గరే ఆగుతున్నారు. నేను మాట్లాడిన దాంట్లో 3 పాయింట్లు ఉన్నాయి. పర్యవేక్షణ లోపంలో అధికారులు ఎక్కడ, మంత్రులు ఎక్కడ? నువ్వు లక్షల మంది నువ్వు ఎప్పుడైతే ఇన్వైట్ చేస్తున్నావో, నువ్వు అనౌన్స్ చేసావో, దానికి సంబంధించిన మంత్రులు కానీ దానికి సంబంధించిన అధికారులు కానీ అక్కడ లేరు. నేను చెప్పిన మొదటి పాయింట్ అదే. వాళ్ళు ఉంటే ఆ అజమాయిషీ వల్ల మిగతా అంతా కూడా యంత్రాంగం ఒక నియంత్రణలో ఉండేది. అంబులెన్స్లకు సంబంధించిన డ్రైవర్లు నిర్లక్ష్యంగా అంబులెన్స్లు అక్కడ పెట్టి పారిపోయేవాళ్ళు కాదు. అవునా? ఫస్ట్ అది నేను చెప్పిన మొదటి పాయింట్ అది. చివరి పాయింట్ని పట్టుకోవడం కాదు. మన దగ్గర ఉన్న పెద్ద దౌర్భాగ్యం ఏంటి అని అంటే మనకు కన్వీనియంట్గా లేని ఒక పాయింట్ని పట్టుకుని దాన్ని రచ్చ చేస్తాం. నేనేమంటా అంటే రియలైజ్ అవ్వండి అంటున్నాను. నేను రియలైజ్ అవ్వాల్సిన అవసరం చాలా ఉంది. పక్క వాడి మీద తోసుకుంటూ వెళ్తే తోసుకుంటూ వెళ్ళడమే. ఇంకా ఎన్ని ఘటనలు జరగాలి రియలైజ్ అవ్వాలంటే? ఇది కొత్త ఘటన కాదు. ఎన్ని ఘటనలు అదే అడుగుతున్నాను నేను. 6 months బ్యాక్ 100 మంది చనిపోయారు అంటున్నాను నేను. ఆ మూఢత్వం ఎందుకు? దాని గురించి అవేర్నెస్ చేసి చైతన్యపరిచే సమూహాలు ఎక్కడ, గ్రూపులు ఎక్కడ? మూఢత్వాన్ని పెంచి పోషిస్తున్నారు. జర్నలిజం అయి ఉండొచ్చు, లేదా ఇంకొకళ్ళు అయి ఉండొచ్చు, ఎవరైనా కూడా. ఎందుకంటే ఇవాళ భక్తి అనేది పెద్ద మార్కెటింగ్ పీస్. డబ్బు, ఆదాయం, దానికి బలిపసి అవుతున్నా అని చెప్పి సామాన్యుడు కదా రియలైజ్ అవ్వాలి. అందుకే నేను సామాన్యునే అంటున్నాను. నేను ఏమంటాను, ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీస్ తెలిసిన ఒక జర్నలిస్ట్గా నువ్వు ఎప్పుడైతే నువ్వు బలిపేసి అవుతున్నావు, నువ్వు ఎప్పుడైతే మార్కెటింగ్ పీస్ అవుతున్నావు అని నీకు అర్థమవుతుందో, భక్తి అనేది నీకు సంబంధించిన మోక్షం కాదు, ఎదురువాడికి సంబంధించిన ఆదాయం వనరు అని నీకు అర్థమవుతుందో, అప్పుడు నీ నియంత్రణ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా. అంతే కదమ్మా. నన్ను నువ్వు అమ్ముడు పెట్టుకుని, నన్ను ఒక అమ్ముడు దీనిలాగా సరుకులాగా పెట్టుకుని నువ్వు డబ్బు సంపాదించుకుంటున్నావని నాకు అర్థమైనప్పుడు నేనేం చేస్తాను? నేనెందుకు అంటే ఆత్మాభిమానం, ఆత్మగౌరవం అనేది మనకు మెయిన్గా ఉండాల్సిన ఒక క్వాలిటీ, ఒక వ్యక్తికి ఉండాల్సింది. నన్ను పెట్టుకుని ఎవడో డబ్బులు సంపాదిస్తున్నాడు, దీనివల్ల నాకు కొరుకుతుంది ఏంటి? వైకుంఠ ఏకాదశి అనేది నాకు సంబంధించినంత వరకు ఆత్మసంతృప్తి అయి ఉండొచ్చు, లేదా నాకు సంబంధించిన ఒక పరంపరగా వస్తున్న ఒక భావన అయి ఉండొచ్చు, ఒక నమ్మకం అయి ఉండొచ్చు, విశ్వాసం అయి ఉండొచ్చు. కానీ అది జరుగుతోంది, ఎలా జరుగుతోంది, వ్యవస్థాగతంగా ఎలాంటి లోపాలు ఉన్నాయి అనేది, వ్యవస్థాగతంగా ఎలాంటి లోపాలు ఉన్నాయి అనే దాన్ని ప్రశ్నించే హక్కు ఎప్పుడు వస్తుంది? మనం బాధ్యతగా ఉన్నప్పుడు. మనం బాధ్యతగా ఉండాలంటారు. 100% ఉండాలి. 100% ఉండాలి. నాకు చనిపోయారు, నాకు ఎక్స్గ్రేషియా ఏమి ఇచ్చారు, వీటి మీద కొట్లాడే బదులు నువ్వు నాకెందుకు సౌకర్యాలు కల్పించవు? నేను ఇచ్చే హుండీలో వేసే డబ్బులతోనే నువ్వు ఇన్ని రకాల ఇది చేస్తున్నావు. ఇన్ని అసలు ఒకటి చెప్తానమ్మా, నా దగ్గర చాలా వీడియోలు ఉన్నాయి. నేను తిరుపతి వెళ్ళినప్పుడల్లా కూడా నేను నా కాటేజ్ దగ్గర ఉన్నాను, మిగతా కాటేజీల దగ్గరికి వెళ్ళి చూసుకొని వస్తాను. అది కూడా సామాన్యుల కాటేజీల దగ్గరికి.
విఐపీలు ఉన్న దగ్గర చాలా మసిపూసి మారేడుకాయ చేసినట్లుగా ఉంటుందమ్మా. ఇది ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, తెలుగుదేశం పార్టీలోనూ చూశాను నేను, వైఎస్ఆర్సీపీ దాంట్లో చూశాను. రెండు సంబంధించిన వీడియోలు ఉన్నాయి నా దగ్గర. తెలుగుదేశం పార్టీ టైంలో అయితే మా నాన్నని అమ్మని ఆ వృద్ధులకు సంబంధించిన దాంట్లో పంపిస్తే కనీసం వాళ్ళకి సపోర్ట్గా వెళ్ళడానికి కూడా లేకపోతే నేను చాలా ఫైట్ చేశాను నేను. వృద్ధులు పడిపోతే నడుములు ఇరిగితే ఏం చేయాలి అంటే వ్యవస్థాగతంగా ఇన్సిడెంట్ జరిగితే తప్ప మాట్లాడలేని దౌర్భాగ్యం మన సొసైటీలో ఉన్నప్పుడు, వ్యవస్థల్లో ఉన్నప్పుడు దాన్ని ఎలా చూడాలి? మాట్లాడాల్సిన వ్యవస్థలు మాట్లాడవు, భద్రత తీసుకోవాల్సిన వ్యక్తులు వాళ్ళ గురించి వాళ్ళు భద్రత తీసుకోరు. దేని గురించి పొలిటికల్ మైన ఒక రకమైన రాజకీయ రంగులు. మళ్ళీ మాట్లాడదాం, స్వీయ రక్షణ గురించి మాట్లాడదాం. స్వీయ రక్షణ గురించే కాదమ్మా, చాలా విషయాలు మాట్లాడదాం. పాయింట్ పైన కూడా వెంకటరమణ శర్మ గారు జాయిన్ అవుతున్నారు, దర్శనం ఆధ్యాత్మిక మాసపత్రిక చీఫ్ ఎడిటర్. నమస్తే అండి, వెల్కమ్ టు వార్. శర్మ గారు, అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం విపరీతమైన భక్తి పెరుగుతోంది, హైందవ సంఘాలు అంటూ రకరకాల ప్రమోషన్స్ అనుకోవచ్చు, మార్కెటింగ్ స్ట్రాటజీస్ అనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు, కొంచెం క్రేజ్ పెంచుతున్నారు. వీటి వల్లే భక్తులు వెళ్తున్నారు మూర్ఖత్వంగా అంటున్నారు. మీరేం చెప్తారు దీని గురించి? నిన్న జరిగిన సంఘటనలు అయితే చాలా 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 తిరుమల చరిత్రలో అత్యంత బాధాకరమైన సంఘటన. అది వెంకటేశ్వర స్వామి కూడా ఎక్కడ ఉన్నాడో, వైకుంఠంలో ఉన్నాడో, ఎక్కడ ఉన్నాడో, ఆయన ఎంత బాధపడుతున్నాడో అనిపిస్తుంది. నా పేర భక్తి చేర నా పరిపాలకులను చెప్పుకునే వీళ్ళు, నా పరిపాలన చేస్తున్న అధికారులు అనుకునే వీళ్ళు, నా పాలక మండలిని పాలిస్తున్న వీళ్ళు నా పేరు చెప్పుకొని ఇన్ని దౌర్భాగ్యాలు, ఇన్ని నికృష్టాలు, ఇంత నీచమైనటువంటి చర్యలు తీసుకుంటూ నా భక్తులను నా కళ్ళ ముందరనే చంపేస్తున్నారా అని వెంకటేశ్వర స్వామి బాధపడుతున్నాడు, కుమిలిపోతున్నాడు. ఎందుకంటున్నానంటే వైకుంఠ ఏకాదశి ఒకే ఒక్క రోజు, రేపు తెల్లవారుజాము నుంచి రాత్రి దాకా. గత ప్రభుత్వానికి బుద్ధి లేదు, 10 రోజులు చేసింది. ఎవరైనా చేసిన మనిషి పెళ్లి 10 రోజులు చేసుకుంటాడా? ముహూర్తం ఒకటే రోజు ఉంటుందిగా, పెళ్లి సందడి ఒకటే రోజు ఉంటుందిగా, ఏ ఉత్సవమైనా దీపావళి ఒకటే రోజు ఉంటుందిగా, సంక్రాంతి ఒకటే రోజు ఉంటుందిగా, తొలి ఏకాదశి ఒకటే రోజు ఉంటుందిగా, దసరా ఒకటే రోజు ఉంటుందిగా. 10 రోజులు ఏంటండి? సరే చేశారు, దౌర్భాగ్యం. 10 రోజులు రండి రండి రండి, మీ అందరికీ వైకుంఠ ఏకాదశి టోకెన్లు ఇస్తాము, లక్షలాది మందికి దర్శనం చేయిస్తామని చెప్పి మీకున్న ఛానళ్లతో, వేరే ఛానళ్లతో క్రేజ్ వెంపి భారతదేశ వ్యాప్తంగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, దేవదేవుడు, ఆ దేవుణ్ణి ఒక్క క్షణం ఇట్లా కళ్ళు చూస్తే చాలు నా జీవితం ధన్యమవుతుంది అని పరితపించే భక్తులకు నువ్వు మాయ మాటలతో ఆకర్షింపజేసి వచ్చిన భక్తులు ఎంతమంది, ఆ వచ్చిన భక్తులకు ఏ విధమైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలి, వారికి ఒకవేళ టోకెన్లు ఇస్తే 1,00,000 టోకెన్లు ఇవ్వాలంటే ఎన్ని రకాలైనటువంటి కౌంటర్లు ఏర్పాటు చేసినాము, ఎన్ని కౌంటర్లు ఏర్పాటు చేస్తే వాళ్ళు వచ్చి చలిలో రాత్రి నుంచే నిలబడుతుంటే వాళ్ళను ఏ విధంగా మనం రక్షించుకోవాలి, ఒకవేళ టోకెన్లు ఇవ్వడం అంటూ ఆరంభిస్తే ఈ జనాలను ఏ విధంగా మనము టోకెన్లు ఇవ్వాలి. ఒక ఊళ్ళో ఒక సినిమా విడుదలవుతుంటే ఒక థియేటర్ వాడు ఎంత మేనేజ్మెంట్ చేస్తాడంటే, టికెట్లు ఇచ్చే దగ్గర ఒక సినిమా విడుదలవుతుందంటే